యథార్థంగా అడుగుతున్నాను. ప్రతిరోజు మనం ప్రార్థన చేసేటప్పుడు ఆధ్యాత్మిక అవసరతల కొరకు దేవుని దగ్గర రోధించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ప్రభా నీ కృపావరాలు నాకు అని అడిగిన వాళ్ళు ఉన్నారా? ప్రభా ఆధ్యాత్మికంగా ఇంకా ఎదగడానికి నాకు ద్వారం తెరవని అడిగిన వాళ్ళు ఉన్నారా? అయ్యా వాక్యం అర్థం కావట్లేదు, వాక్యం నేర్పించమని అడిగిన వాళ్ళు ఉన్నారా? ప్రభా ప్రార్థనలో ఎదగలేకపోతున్నాను అయినా ప్రార్థన నేర్పించు అని ఎవరైనా అడిగిన వాళ్ళు ఉన్నారా? ఎప్పుడు చూడు ప్రభా ఆర్థికంగా దీవించు, ఆరోగ్యపరంగా దీవించు, ఇంటిని దీవించు, బిల్డింగ్లు ఇచ్చేయి, కార్లు ఇచ్చేయి, డబ్బు ఇచ్చేయి, బంగారం ఇచ్చేయి. ఎప్పుడు లోక సంబంధమైన వాటిని అడుగుతామే తప్ప ఆధ్యాత్మికమైన విషయాల గురించి ఎప్పుడైనా అడిగామా? అసలు అక్కడ మన దృష్టి ఉంటే కదా అడగడానికి. ఎప్పుడు ఇహ సంబంధమైనవే చూస్తూ ఉంటాం. నేను రిచ్గా బతకా, నా చుట్టూ ఉన్న వాళ్ళకంతా నేను గొప్పగా ఉండాలి. ఏదైనా ఉన్నదానంటే ఇక రెక్కలు వచ్చేస్తే మనకి ఎంత ఎగిరిపోతామో పైకి. చేతిలో 10,000 ఉంటే అయిపోగానే నేలను పడి చతికిలు పడతా ఉంటాం. ఆ లైఫ్కి మనం పులి స్టాప్ పెట్టకపోతే మన కనులు ఎప్పుడు కూడా పైకి చూసే అవకాశం